పంట మార్పిడిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా రైతులు సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలను పండిస్తున్నారు. దిగుబడిలో మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే మార్కెటింగ్ ఫెసిలిటీ లేక పంటను అమ్ముకోవడానికి అనేక కష్టాలు పడుతున్నారు. వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆదిలాబాద్ రైతులు పంటల మార్పిడిపై ఆసక్తి చూపిస్తున్నారు. వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, బైంసా, బోధ్, మామడ, తాంసీ, తలమడుగు ప్రాంతాల్లో పసుపు పంటను వేశారు రైతులు. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తూ లాభాలు సాధిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 18,152 ఎకరాల్లో పసుపు పంట వేశారు రైతులు. 4.5 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ మధ్య ధనోరాలో పసుపు పంటను పరిశీలించిన సైంటిస్టులు, వ్యవసాయ శాఖ అధికారులు సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లోని రైతులు కూడా జిల్లాకు వచ్చి పంట చేలను పరిశీలిస్తున్నారు. ఒక్కొక్క రైతుకి మీరు 10 ఎకరాలు పెట్టవచ్చు, 20 ఎకరాలు పెట్టుకోవచ్చు, 4 ఎకరాలు ఉండవచ్చు, ఎకరం ఉండవచ్చు, 2 ఎకరాలు ఉండవచ్చు. ప్రారంభంగా దన్నూరులో పండించినటువంటి ఈ యొక్క క్రాంతి యాదవ్ పండించినటువంటి సేలం విత్తనాన్ని మిగతా అన్ని జిల్లాలకు విస్తరించే విధంగా అందరి పొలాలలో విస్తీర్ణం ఎంత ఉన్నా కనీసం 1 ఎకరమన్నా ఈ పంటను తీసుకెళ్లే విధంగా ఆ 1/2 ఎకరానికి సంబంధించినటువంటి విత్తనం ఎంత అవుతుందో ఆ విత్తనంలో సగం సబ్సిడీ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి రైతులకు. పసుపు పంట దిగుబడి బాగానే ఉన్నా మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట అమ్మడానికి నిజామాబాద్, మహారాష్ట్ర మార్కెట్ కు వెళ్లాల్సి వస్తోందంటున్నారు రైతులు. నిజామాబాద్ లో ఉంది, వరంగల్ లో ఉంది, ఈ విధంగా మార్కెటింగ్ ఉంది. మరి టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్ నిజామాబాద్ లో ఎక్కువ పంట పండిస్తారు కాబట్టి నిజామాబాద్ లో పెట్టాలని చెప్పి కూడా మరి మనం అడుగుతా ఉన్నాము. మరి దానికోసం కూడా మనం ప్రయత్నం చేసి మనము ఈ ప్రాసెసింగ్ యూనిట్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. దూర ప్రాంతానికి వెళ్లకుండా జిల్లా కేంద్రంలో పసుపు పంట అమ్ముకునే ఏర్పాటు చేయాలంటున్నారు రైతులు.